ఎవరో శవాన్ని తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టారా? సరే, నీ మాట నిజం అనుకుందాం. వాళ్ళే నీతో బేరం మాట్లాడుకొని వచ్చి కార్ని గుద్దమని చెప్పారా? లేకపోతే నువ్వే కరెక్ట్ గా వచ్చి ఇక్కడే యాక్సిడెంట్ జరుగుతుందని కార్ ఇక్కడికి తీసుకొచ్చి పెట్టావా ఏంటి? చనిపోయింది మా తేజానే. కేసు నుంచి తప్పించుకోవడానికి ఎవరో ఏదో చేశారని నువ్వు మాట్లాడుతున్నావు కదా? ఈ అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయిందా లేదా ముందుగా చనిపోయిన తర్వాత యాక్సిడెంట్ జరిగిందా అన్నది పోస్ట్ మార్టంలో తేలుతుంది. మీరు తీసుకెళ్ళండి అయ్యా. మేడం ప్లీజ్ మీరు పదండి. సార్, మీరు శవాన్ని చూశారు కదా, మీకు తెలీదా? క్రాంతి చెప్తున్నట్టు ఇదేదో కుట్రలాగే ఉంది. పోస్ట్ మార్టం అయితే నిజానిజాలేంటో మీకే తెలుస్తాయి. దీని వెనుకున్న కుట్రని ఛేదించి ఆధారాల్ని సాక్ష్యాల్ని మీ ముందు పెడతాను. నేను నిర్దోషినని నిరూపించుకుంటాను. నాకొక్క 48 అవర్స్ టైం ఇవ్వండి సార్, ప్లీజ్. ఓకే. అమ్మయ్యా, పోస్ట్ మార్టం అన్నాడు కాబట్టి సరిపోయింది. లేదంటే అది ఎప్పుడో చచ్చిన శవం అని క్రాంతి ఇక్కడే నిరూపించేది. ఇప్పుడు ఏం చేద్దాం అక్క? ఏముంది, పూజకు ఫోన్ చేసి తేజ యాక్సిడెంట్లో చనిపోయిందని చెప్పేద్దామక్క. హలో పూజ, ఇప్పుడు నువ్వు పూజకి విషయం చెప్పి రమ్మన్నావు. సరే, పూజ వచ్చి ఈ శవాన్ని చూసి తేజ అని ఏడుస్తున్నప్పుడు క్రాంతి వస్తే? తేజ పేరు వినగానే దానికి గతం గుర్తొస్తే ప్రాబ్లం అవుతుంది కదక్కా. ఇక్కడున్నారు. తేజ, తేజ, పూజ, తేజ, 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 ఎందుకు ఇలాంటి పని చేసావు తేజ? నన్నెందుకు ఒంటరిదాన్ని చేసావు? తేజ, తేజ, లే తేజ, తేజ. వద్దమ్మా, యాక్సిడెంట్ జరిగింది కదా, ఆ మొహాన్ని నువ్వు చూడలేవు. తేజ బావా, తేజ, ఎంత కాలంగా నీ గురించి ఎదురు చూశానో తెలుసా? పూజ, తను తేజనా? అవును,
నా చెల్లెలు తేజ క్రాంతి. చెల్లెలా? అవును, 15 ఏళ్ల క్రితమే నాకు దూరం అయిపోయింది. అప్పటి నుంచి ఆచూకీ లేదు. ఇంతకాలం తర్వాత నన్ను కలవడానికి వస్తున్నానని చెప్పి ఇలా కనిపించకుండా దూరంగా వెళ్ళిపోయింది క్రాంతి. అమ్మ పూజ, క్రాంతి కాదు పూజ, నేను తేజాని. ఏంటి? అవునండి, 15 ఏళ్ల క్రితం తప్పిపోయింది నేనే. ఏంటి, నువ్వు తేజావా? అవును, మా అమ్మ పేరు సూర్యకాంతం. సూర్యకాంతమా? ఆ అమ్మే నన్ను దత్తత తీసుకుంది. అంటే నువ్వు చిన్నప్పటి తేజానా? తేజాని. చెల్లి, అంటే ఇంతకాలం ఒకే ఇంట్లో ఉంటూ ఎవరికెవరో తెలియకుండా ఒకరి కోసం ఒకరు వెతుకుతున్నారా? మరి ఎవరిదో శవం చూపించి తేజాదని ఎందుకన్నారు అత్తయ్య? అంటే ఇదే తేజ అనుకొని. ఎలా అనుకుంటారు? తేజ ఎలా ఉంటుందో నాతో పాటు మీకు కూడా తెలియదు కదా. పూజ, ఇందులో ఏదో కుట్రుంది. నువ్వు ఎదురు చూస్తున్న నీ చెల్లి తేజ చనిపోయిందని చెప్పి తన వాటాగా రావాల్సిన ఆస్తిని వాళ్ళ అబ్బాయికి ఇవ్వాలనుకుంటున్నారు. అదే కుట్ర అనిపిస్తోంది. అయితే తను తేజ అనే విషయం మీకు తెలుసు కదా అత్తయ్య? ఎందుకు చేసావమ్మా ఈ పని? క్రాంతి తేజ అని మీకు తెలిసినా మీరు చెప్పలేదంటే మీకు ఇష్టం లేదు కాబట్టే చెప్పుండకపోవచ్చు. కానీ పూజ తన చెల్లెలి కోసం ఎంత బాధపడుతుందో మీరు చూశారు కదా. ఎన్నిసార్లు మీరు ఓదార్చారు? అదంతా అబద్ధమేనా? తన మొహం చూసి కూడా మీ మనసు కరగలేదా? నిజం చెప్పాలనిపించలేదా? కరగటానికి వాళ్ళకి మనసంటూ ఉంటే కదండి. మా అక్క చెల్లెళ్ళకి ఇంత ద్రోహం చేసిన మిమ్మల్ని చంపినా పాపం లేదు. ఈ క్షణం నుంచే నా కళ్ళ ముందు నుంచి, నా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. పూజ, గెట్ అవుట్.
తేజ తేజ పూజ తేజ పూజ తేజనా ఏయ్ అది అసలే బాధలో ఉంటే నీ క్వశ్చన్స్ ఏంటి? పద అవుతాయి. అదే పద. పద అది కాదు అత్తయ్య. అదే తేజ ఏంటత్తయ్య పూజ తేజ అని ఏదో మాట్లాడుతోంది. అడుగుతుంటే మీరేంటి లాక్కొచ్చేశారు? పైగా చెల్లెలు అంటోంది. చెల్లెలే పూజ వాళ్ళ నాన్నకి 2 భార్యలు. అవును, ఒక ఆమె పూజ తల్లి, ఇంకొక ఆమె ఆ చనిపోయిన ఆమె తల్లి. ఆవిడ దీన్ని తీసుకుని చిన్నప్పుడే దుబాయ్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏమయ్యారో ఆచూకీ లేదు. ఇన్నాళ్లకి అది తిరిగొస్తుంటే నువ్వు కాస్త యాక్సిడెంట్ చేసి దాన్ని చంపేశావు. పూజ నాన్నకి 2 భార్యలా? అయితే చనిపోయింది 2 భార్య కూతురా? అవునే, అదే కదా చెప్తుంది. అది అసలే బాధలో ఉంది. నువ్వు వెళ్ళి దాని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగి విసిగించుకో. తేజ డాక్టర్, మీరు పర్మిషన్ ఇస్తే మేము ఇప్పుడు శవాన్ని తీసుకెళ్తాం. యాక్సిడెంట్ కేసు కదండి, పోస్ట్ మార్టం చేస్తేనే గానీ మీకు ఇవ్వలేం. పైగా పోస్ట్ మార్టం చేసే డాక్టర్ ఇవాళ రాలేదు. ఈ రోజుకి శవం మార్చిరీలోనే ఉంటుంది. పోస్ట్ మార్టం అయిపోయాక తీసుకెళ్దురు గాని. బాయ్స్ తీసుకెళ్ళండి. తేజ 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 పూజ, అత్తయ్య తేజ పద. పూజ పూజ నీకు ఎక్కిళ్ళు వస్తే నాకు ఎక్కిళ్ళు వచ్చాయి. నేను మంచినీళ్ళు తాగితే నీకు ఎక్కిళ్ళు ఆగిపోయాయి. అలే లాగిపోతాయి. అవును, భలే ఉంది కదా. హా చిన్నప్పుడే దూరం అయిపోయిన నువ్వు ఏ నాటికైనా వస్తావని, నన్ను కలుస్తావని, లైఫ్ లాంగ్ ఇద్దరం కలిసే ఉంటామని, ఆ దేవుడు మనకి సాయం చేస్తాడని అనుకున్నాను. కానీ ఆయన మోసం చేశాడు. నువ్వు కూడా నన్ను మోసం చేసి ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావు. ఇక నేను ఏ ఆశతో బతకాలి తేజ? పూజ, శాంతి, ఊరుకు పూజ, ఊరుకు. పూజ, ఏడువుకు, ఊరుకు పూజ. అసలు నా తేజ నా కోసం బయలుదేరి రాకున్నా పోయిండేది. తను ఉన్న చోటే ఉండిపోయినా ఏ ప్రమాదం జరగకుండా ఉండేది. నన్ను కలవాలి అనుకుని బయలుదేరింది. కానరాని లోకాలకి వెళ్ళిపోయింది. పూజ, అక్క, తన చేతిలో ఫోటో ఉంది. బహుశా అది చిన్నప్పటి తేజ ఫోటో అయ్యుంటుంది. వామ్మో, ఆ ఫోటో కాని క్రాంతి చూసిందంటే అంతే. ఊరుకు పూజ. నాకెందుకో తేజ చనిపోలేదు అనిపిస్తోంది. నా మనసాక్షి తను బతికే ఉందని చెప్తోంది పూజ. ఈ ఫోటో
చెల్లెలు తేజాది చిన్నప్పటి ఫోటో చూడు. ఏయ్, అత్తయ్య, ఏంటే చేసిందంతా చేసి ఇప్పుడు దీన్ని ఓదారుస్తున్నావా? నేనేం చేశాను అత్తయ్య? యాక్సిడెంట్ చేసావు, నీ వల్లే కదా మా తేజ చనిపోయింది. చిన్నప్పటి నుంచి అది దాని చెల్లెల్ని కలవాలని ఎంత తప్పించిపోయిందో తెలుసా? కలుస్తుందనే టైంకి దెయ్యంలా వచ్చి నా మేనకోడల్ని పొట్టన పెట్టుకున్నావు కదే. పిన్ని, అయినా యాక్సిడెంట్ అనుకోకుండా జరిగింది. దొంగల్ని పట్టుకునే ప్రయత్నంలో జరిగింది. కావాలని చేసినట్టు మాట్లాడతారేంటి? క్రాంతినేమనద్దత్తయ్య, ఇదంతా నా దురదృష్టం. నీ అదృష్టం బాగానే ఉంది, కానీ ఇదే నీ అదృష్టానికి గ్రహణం పట్టించింది. అమ్మా, అవునరా, ఆ యాక్సిడెంట్ అనుకోకుండా ఏం జరగలేదు, కావాలనే చేసింది ఇది. తేజ అనేది లేకపోతే ఆ ట్రస్ట్ వాళ్ళు చెప్పినట్టు తేజకి రావాల్సిన ఆస్తి నీకొస్తుందంటే దీనికి దక్కుతుంది కదా, అందుకే ఈ పని చేసింది. అత్తయ్య, అంత అన్యాయంగా మాట్లాడకండి. పూజ అంటే నాకు ప్రాణం. తన చెల్లెల్ని కలవటానికి తను ఎంత ఆరాటపడుతుందో నాకు తెలుసు. ఆ అక్క చెల్లెళ్ళు కలవాలని తనకంటే ఎక్కువ సార్లు దేవుని దగ్గర నేను దీపం పెట్టుకున్నాను. అలాంటి నేను కావాలని యాక్సిడెంట్ చేసి చంపుతానా? అసలు తన చెల్లెలు తేజ ఎవరో నాకు తెలుసా? తన ఫోటో అయినా ఎప్పుడైనా చూసానా కావాలని చంపడానికి? ఈ కబుర్లకేం తక్కువ లేదులే. ఏం జరిగిందో ఎవరు చేశారో త్వరలోనే ఆ పోలీసులు తేలుస్తారులే. నువ్వు కూడా ఏదో సాక్ష్యాలు చూపిస్తానని ఛాలెంజ్ చేసావు కదా, అదేదో తేల్చి అప్పుడు చెప్తాను నీ సంగతి. పోవే. అత్తయ్య, తననేం అనకండి. చాలేవే, దాని గురించి కాదు, ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఉదయం నుంచి నువ్వేమీ తినలేదు, ఏదైనా తిందు గాని పద. నాకొద్దు. నీకు దండం పెడతాను రావే. రావే, రా. రా రా రా. అమ్మ వాళ్ళు బాధలో ఉన్నారు కదా, అందుకే ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారు. నువ్వేం పట్టించుకోకు. నేను అర్థం చేసుకోగలనండి, కానీ ఇప్పటికీ నా మనసు కనిపిస్తోంది తేజ చనిపోలేదని. అలా ఎందుకు అనిపిస్తుందో నాకు తెలియట్లేదు. నీ మనసు చెప్పిందే నిజమైతే చనిపోయింది తేజ కాకపోతే అంతకంటే కావాల్సిందే ఉంది. కానీ ఇప్పుడు పోలీసులకి సాక్ష్యాలు చూపించాలి. అది ఇప్పుడు ఎలా నిరూపిస్తావు క్రాంతి? అదే అర్థం కావడం లేదండి. చెప్పిన గడువులోపు నువ్వు సాక్ష్యాలు సంపాదించలేకపోతే ఆ ఎస్ఐని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. క్రాంతి, ఇప్పుడున్న బాధలో పూజ ఏ కేసుని వాదించలేదు. నేను వేరే లాయర్తో మాట్లాడతాను, ఓకేనా? తప్పుకోండి అయ్యా, తప్పుకోండి. కానిస్టేబుల్ వెళ్ళి చూడు.
ఏం జరిగింది? ఈ మేడం కార్ మీద వచ్చి గుద్దేసింది. అనుకోకుండా యాక్సిడెంట్ జరగడం ఏంటి? అంతలోనే పోలీసులు అత్తయ్య వాళ్ళు రావడం ఏంటి? ఎవరు చెప్పుంటారో? ఒకవేళ అక్కడ జరిగిన యాక్సిడెంట్ని ఎవరైనా చూసి పోలీసులకు చెప్పినా పోలీస్ స్టేషన్కి యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి వాళ్ళు బయలుదేరి రావాలంటే మినిమం 10 మినిట్స్ పడుతుంది. కానీ 9:30కి యాక్సిడెంట్ జరిగితే 9:35 కల్లా పోలీసులు అక్కడ ఎలా ఉన్నారు? కార్లో ఉన్న అమ్మాయి యాక్సిడెంట్ వల్ల చనిపోయినట్టుగా లేదు, చనిపోయిన బాడీని కార్లో పెట్టినట్టుగా ఉంది. ఇది నిజంగా యాక్సిడెంటా లేక ఏదైనా ప్లానా?